హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవ్ అఫీషియల్. తమ్నెల్ అయితే చూసే ఉంటారు కదా, ఇంక ల్యాగ్ లేకుండా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం, నేనేం ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ని కాదు, అలా అని రిచ్ అయితే అస్సలు కాదు. ఏదో నాకున్న స్నీకర్ కలెక్షన్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను, అంతే. సో ప్లీజ్ డోంట్ జడ్జ్. ఇప్పుడు నా స్నీకర్ కలెక్షన్ మొత్తంలో నా ఫేవరెట్ అండ్ కాస్ట్లీయెస్ట్ స్నీకర్స్ అయితే ఇవే చూస్తున్నారు కదా. సో వీటిని అప్పుడే ఓపెన్ చేయను, లాస్ట్లో చూద్దాము. కలెక్షన్లో సెకండ్ పీస్ని అయితే చూద్దాం. ఇవే బ్రౌన్ లెదర్ లోఫర్స్ అనమాట. ఈ లోఫర్స్ తీసుకుని ఆల్మోస్ట్ 2 years అవుతుంది. అప్రాక్సిమేట్లీ 800 అయితే వచ్చాయి నాకు ఇవి. ఈ లెదర్ లోఫర్స్ ఎలాంటి ఫార్మల్ అవుట్ఫిట్ కైనా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతాయి. నా యూజర్స్ కి అయితే చాలా వర్త్ అని చెప్పాలి, ఎందుకంటే తక్కువ ప్రైస్ లో ఎక్కువ డ్యూరబిలిటీ వచ్చాయి. ఇంకిప్పుడు థర్డ్ స్నీకర్స్ అయితే చూద్దాం. స్పార్క్స్ నుంచి రెడ్ షూస్ అనమాట. ఈ స్నీకర్స్ నేను పర్చేస్ చేసి జస్ట్ 4 to 5 days అవుతుంది. ఆ స్టోర్ లో చూడగానే నచ్చాయి, సో అందుగురించి వెంటనే కొనేసా. వీటి కాస్ట్ వచ్చేసి 1200 అలా పడింది. ఈ స్నీకర్స్ అలాంటి స్ట్రీట్ వేర్ అవుట్ఫిట్ కన్నా ఈజీగా సూట్ అయిపోతాయి. అండ్ ఇప్పుడు ఫోర్త్ పేర్ చూసేద్దాం. ఇవే ఏషియన్ కంపెనీ నుంచి బ్లూ డీటెయిల్ ఉన్న వైట్ స్నీకర్స్. ఈ స్నీకర్స్ నా కలెక్షన్ మొత్తంలోనే సాలిడ్ స్నీకర్స్ అని చెప్పాలి. ఈ పేరుని ఎంత రఫ్ గా వాడినా సరే బాగా డ్యూరబిలిటీ ఇచ్చాయి. ఏషియన్ అనేది నాకు తెలియపోయిన బ్రాండ్ అయినా సరే బిల్ మాత్రం 1200 వేసాడు. ఆన్లైన్ తో కంపేర్ చేస్తే ఆఫ్లైన్ లో బెటర్ అనే చెప్పాలి. సో నేను బయటే పర్చేస్ చేశాను. అండ్ ఫిఫ్త్ స్నీకర్స్ కూడా చూసేద్దాం. ఇవే నైకి మల్టీ కలర్ స్నీకర్స్. ఇవి జస్ట్ నాకు 800కి వచ్చేసాయి. దీంట్లో టోటల్ 5 కలర్స్ అయితే ఉంటాయి. లేస్ లేదని ఎంతగా చూడకండి, లేస్ ఇంకా డ్రై అవ్వలేదని ఇంకా పెట్టలేదు. కలెక్షన్ మొత్తంలో సెకండ్ ఫేవరెట్ షూస్ ఇవే అనమాట. అండ్ ఇప్పుడు 6th వన్ చూసేద్దాం. ఇవే మోస్ట్ అవైటెడ్ రన్నింగ్ షూస్. అసలు వీటి క్వాలిటీ కానీ కంఫర్ట్ కానీ వేరే లెవెల్. అసలు ఇవి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంతే లైట్ వెయిట్ గా కూడా ఉంటాయి. వీటిని ప్రైస్ డ్రాప్ అయ్యాక తీసుకున్నాను, అయినా సరే 1500 అయింది. కానీ కంఫర్ట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ 7th ఉన్న స్నీకర్స్ కూడా చూసేద్దాం. ఏషియన్ స్ట్రీట్ నుంచి డార్క్ బ్లూ అండ్ వైట్ కాంబో ఉన్న స్నీకర్. వీటిని కానీ పుల్ ఆఫ్ చేస్తే అవుట్ఫిట్ మొత్తానికి ఒక స్టాండర్డ్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఈ స్నీకర్స్ నాకు ఆన్లైన్ లో 800కి వచ్చాయి. అలాంటి అవుట్ఫిట్ కానీ ఇవైతే సెట్ అయిపోతాయి, ఎందుకంటే డార్క్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ అయితే ఒక రిచ్ లుక్ అయితే ఇస్తాయి. అన్ని అయిపోయినట్టుగా అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. అదే నా ఫేవరెట్ అండ్ కాస్ట్లెస్ షూ ఆఫ్ మై హోల్ కలెక్షన్. వీటిని ఎన్నిసార్లు చూసినా గానీ నాకు మాత్రం ఎక్సైట్మెంట్ అయితే పోదు. చూడాలని ఉందే అయితే వెంటనే చూసేయండి. ఇవే నా మోస్ట్ ఫేవరెట్ షూస్ ఆఫ్ మై కలెక్షన్ అనమాట. అసలు వీటి టెక్స్చర్ గానీ, షేప్ గానీ, కలర్ గానీ, సైజ్ గానీ అన్ని 10 out of 10 అని చెప్పాలి. న్యూ స్నీకర్స్ నుంచి వచ్చే స్మెల్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటది. అసలు ఈ షూ బాడీ అంతా వెల్వెట్ క్లాత్ తో చేయబడి ఉంటుంది, అందుకని ఈ నైకీ షూ చాలా ప్రీమియం గా కనిపిస్తుంది. మిగతా స్నీకర్స్ గురించి పక్కన పెడితే ఇవి నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్నీకర్స్. అండ్ ఫైనల్ గా వీటి ప్రైస్ వచ్చేసి 5K. సో చూసారు కదా నా స్నీకర్ కలెక్షన్ మొత్తాన్ని. వీటిలో మీకు ఏ పేరు నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ మన కలెక్షన్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి మన కలెక్షన్ లో స్నీకర్స్ కాకుండా బూట్స్ కూడా యాడ్ చేస్తాను. మళ్ళీ కొత్త కలెక్షన్ తో మీ ముందుకు వస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్, బై బాయ్.